యేసుక్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అమెరికా దేశంలో డెట్రాయిడ్ అనే ప్రాంతంలో చార్లెస్ ఫిన్నీ అనే దైవజనుడు పబ్లిక్ బహిరంగ మీటింగ్లో దేవుని వాక్యాన్ని ప్రసంగిస్తూ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అనే వాక్యాన్ని ప్రసంగించిన తర్వాత ఒక వ్యక్తి చార్లెస్ ఫిన్నీ అనే దైవజనుడిని దగ్గరలో ఉన్న గదిలోనికి తీసుకెళ్ళి తలుపు వేసి బోల్ట్ పెట్టి, మీరేమీ భయపడవద్దు, నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఇక్కడకు తీసుకువచ్చాను అని చెప్పి ఆ వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యేసు రక్తం ప్రతి పాపమును కడుగుతుంది అని చెప్పావు కదా, మరి నా పాపం ఏమిటో నేను ఇప్పుడు చెబుతాను. నా పాపాలని యేసు రక్తం కడుగుతుందో లేదో చెప్పండి అని తన పాపాలని చెప్పడం మొదలుపెట్టాడు. నేను ఒక పెద్ద బిల్డింగ్లో ఒక బార్ ఏర్పాటు చేశాను. ఆ బారుకు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు వచ్చి తాగి వారి ఆస్తులు పోగొట్టుకున్నారు, వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు, కొంతమంది కుటుంబాలని పోగొట్టుకున్నారు, కొంతమంది భార్యలు భర్తల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ వారి పిల్లల్ని పబ్బులోనే వదిలివేసి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఇలాంటి పాపినైన నన్ను యేసు రక్తం కడిగి శుద్ధీకరిస్తుందా అని అనగానే చార్లెస్ ఫిన్నీ గారు కంటి నిండా నీరు పెట్టుకుని, బైబిల్ ఆధారంతో నేను నీతో చెబుతున్న మాట, యేసు రక్తం ప్రతి పాపమును కడిగి శుద్ధీకరిస్తుంది, నిన్ను కూడా అని చెప్పాడు. ఆ వ్యక్తి అంతటితో ఆగిపోకుండా ఇంకొక విషయాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. నాకు ఇంకొక బిల్డింగ్ ఉంది, అది జోదశాల. ఆ జోదశాలకు యవనస్తులు, పెద్దలు, చిన్నలు అందరూ డబ్బులు తీసుకువచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడి డబ్బులు పోగొట్టుకుని బేకారులు అయిపోయి ఓడిపోయి భార్యకు పిల్లలకి మొహం చూపించలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను పెట్టిన ఆ జోదశాల వల్ల చాలా కుటుంబాలు భంగమైపోయాయి. అలాంటి పాపినైన నన్ను యేసు రక్తం కడుగుతుందా అని అనగానే అప్పుడు ఆ దైవజనుడు బైబిల్ పట్టుకుని బైబిల్ ఆధారంగా చెబుతున్న యేసు రక్తం ఎటువంటి పాపాలని అయినా కడుగుతుంది, నీ పాపాలని కూడా అని చెప్పగానే ఆ వ్యక్తి మరలా దైవజనుడితో, నాకు భార్య కూతురు ఉన్నారు, నేనంటే నా భార్యకు నా కూతురికి చాలా ఇష్టం, నాకు కూడా, వారు నా కోసం ఇంట్లో ఎదురు చూస్తారు. అయితే ఈ షాపులన్నీ మూసివేసి నేను ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. అయినా వారు నా కోసం ఎదురు చూస్తారు. నేను మాత్రం ఫుల్లుగా తాగి వారిని చేతులతో కాళ్ళతో ఇష్టం వచ్చినట్లు కొట్టి హింసిస్తాను. వారికి అన్ని గాయాలే, దెబ్బలే. ప్రతిరోజు నేను ఇలా కొడుతూ తాగిన మత్తులో వారిని ఏం చేస్తున్నానో నాకు అర్థం కావటం లేదు. వారికి రోజు నరకం చూపిస్తున్నాను. మరి నాలాంటి నరరూప రాక్షసిని కూడా యేసు రక్తం కడిగి శుద్ధీకరిస్తుందా అని అడగగానే ఆ ఫిన్నీ గారు చెప్పిన మాట, దేవుని వాక్యం ఆధారం చేసుకుని చెబుతున్నాను, నువ్వెన్ని ఘోర పాపాలు చేసినా ఆయన వద్దకు వస్తే ఆ యేసు రక్తం ఆ పాపాలని కడిగి శుద్ధీకరిస్తుంది అని చెప్పగానే ఆ వ్యక్తి ఏడవడం మొదలుపెట్టాడు. చార్లెస్ ఫిన్నీ గారి చేతులు పట్టుకుని, నాకు ఆ యేసు కావాలి, నా కోసం ప్రార్థన చేయండి అని అనగానే ఫిన్నీ గారు మోకరించి ఆ వ్యక్తికి యేసు ప్రేమను తెలియచేసి ఆ వ్యక్తి కొరకు ప్రార్థించాడు. ఆ వ్యక్తి మారు మనసు పొంది రక్షణ పొంది మధ్యరాత్రి వేళ ఇంటికి వెళ్ళాడు. తన భార్య కూతురు ఇద్దరూ ప్రార్థనాపరులు, మంచి విశ్వాసం కలిగిన వారు. వారు అనుకున్నారు ఈరోజు కూడా మమ్మల్ని తిట్టి కొడతాడు అని అనుకున్నారు. తన కూతురు, డాడీ మమ్మీ నిన్ను భోజనానికి రమ్మంటుంది అని అనగానే ఆ వ్యక్తి చెప్పిన మాట, మమ్మీ నువ్వు ఇక్కడికే రండి అని చెప్పగానే ఆ కుమార్తె గుండెలో రాయి పడినట్లు అయ్యి తన తల్లికి చెప్పింది. తన తల్లికి కూడా భయం వేసింది. ఇదే మా ఆఖరి రోజేమో, ఏదైనా ఒక ఆయుధం తెచ్చి మమ్మల్ని చంపుతాడేమో అని భయంతో వణుకుతో తన భార్య మనస్సులో ఇలా ప్రార్థించింది, దేవా ఇదే మా ఆఖరి దినం అయితే మా ఇద్దరి మరణం ద్వారా అయినా నా భర్త రక్షణ పొందినట్లుగా సహాయము చేయని ప్రార్థిస్తూ వెళ్ళగానే ఆ వ్యక్తి కుర్చీలో నుంచి పైకి లేచి వారిద్దరు కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ తన భార్య తన కుమార్తెతో, నేను మీకు నరకం చూపించాను, నేను నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, యేసు రక్తం నా పాపాలని కడిగి శుద్ధీకరించింది, మీరు నా పాపాలని క్షమిస్తారా లేదా అని అడగగానే తన భార్య కూతురు ఆనందంతో ఆ వ్యక్తిని హత్తుకున్నారు. వారి జీవితంలో ఆ దినం ఎంతో సంతోషకరమైన దినంగా మారింది. తర్వాత ఆ వ్యక్తి ఆ రాత్రే
ఆయనకున్న షాపులన్నీ మూసివేసి బయట ఒక బోర్డు పెట్టాడు. నేను యేసు రక్తం చేత కడగబడ్డాను, నేను పరలోకానికి సిద్ధపడుతున్నాను, ఇక నుంచి ఇక్కడ ఏమీ అమ్మబడవు అనే బోర్డు చూసిన తాగుబోతులు, జోదగాళ్ళు ఆశ్చర్యపోయారు. డెట్రాయిడ్ అనే ప్రాంతంలో ఇది సంచలన వార్త అయ్యింది. తర్వాత ఆ వ్యక్తిని దేవుడు బలపరిచి సువార్థికుడుగా వాడుకున్నాడు. తర్వాత ఒక సంఘానికి కాపరిగా ఉండి ప్రభు కొరకు సేవ చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు రక్తం త్రాగుబోతుల్ని, నరమాంస భక్షకులను, జోదగాళ్లను మారుస్తుంది. కుటుంబంలో నరకం చూపించే వారిని, మరణానికి సిద్ధమైన వారిని మారుస్తుంది. యేసు రక్తంలో అంత శక్తి ఉంది. కిలికియాలోని తార్సులో పుట్టిన సౌలు దేవుని మార్గంలో ఉన్న పురుషులను, స్త్రీలను బంధించి చెరసాలలో వేయించి మరణము వరకు వారిని హింసించి దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకే వెళ్తున్నప్పుడు దేవుని స్వరము విని లేచి ఆలస్యం చేయకుండా యేసు రక్తం ద్వారా ఆయన పాపాలన్నీ కడుక్కుని బాప్తిస్మం పొంది అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను దేవుడు ఏర్పరచుకున్న గొప్ప సాధనంగా పౌలు వాడబడ్డాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, ఒక వ్యక్తి యొక్క పాపాలు పోవాలంటే ఒకే ఒక మార్గం, యేసు రక్తం. బార్, జూదం షాపులకు ఓనర్గా ఉంటూ ఎన్నో కుటుంబాలను నాశనం చేసిన వ్యక్తిని మార్చింది యేసు రక్తం. హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును పౌలుగా మార్చింది యేసు రక్తం. యేసుక్రీస్తు త్వరలో రానై ఉన్నాడు. కాబట్టి ఆలస్యం చేయక యేసు రక్తాన్ని ఆశ్రయించి ప్రతి పాపమును కడుగుకొని దేవుని రాకడకు సిద్ధపడే కుటుంబాలుగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.